సాధారణంగా అందరూ ప్లాస్టిక్ పొల్యూషన్ లేదంటే ప్లాస్టిక్ కాపాడాలని మళ్ళీ ఫ్లెక్సీల మీదనే రాయిస్తూ ఉంటారు. సో నేను వినూత్నంగా క్లాత్ బ్యానర్లు చూసాము ఇప్పటివరకు, తర్వాత రకరకాల బ్యానర్స్ చూసాము. బట్ నేనేం చేశాను, స్వచ్ఛదనం పచ్చదనం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మళ్ళీ స్వచ్ఛదనంని ప్లాస్టిక్ ఫ్లెక్సీ మీద రాయించొద్దని ఒక ఈత సాప మీద మన ట్రెడిషనల్గా మన పెద్దలు ఏదైతే గ్రామాలలో ఉన్నటువంటి ఈత చెట్ల ద్వారా తయారు చేసినటువంటి ఈత సాప ద్వారా స్వచ్ఛదనం పచ్చదనం అనేటటువంటి ఒక బ్యానర్ని ఈత సాప మీద రాయించడం జరుగుతూ ఉంది. సో అలానే కాకుండా ఇంకొకటి మొన్న ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవం అని చెప్పేసి కూడా జరిగింది. మరి ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవాన్ని ఫ్లెక్సీ మీద రాపించి మళ్ళీ ఓజోన్ పొరకు హాని జరిగేటట్టు దాన్ని ఇది చేయకూడదని చెప్పేసి ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవం, దానితోపాటు వెదురు దినోత్సవం, ప్రపంచ వెదురు దినోత్సవం. సో వెదురు అనేది చాలా అద్భుతమైనటువంటి మొక్క. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడానికి కావాల్సిన 1000 రకాల ఉత్పత్తులు వెదురుతో సాధ్యమవుతాయి. దానితో పాటు పర్యాటక దినోత్సవం, ప్రపంచ పర్యాటక దినోత్సవం ఈ నెల 27వ తారీఖు. అంటే పర్యాటకం అంటే ఏంటంటే ఒక బడి, గుడి, ఇల్లు, చెరువు అన్నీ కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఇలా ఈత సాప మీదనే ఒక బ్యానర్ రాయించవచ్చు అనేటటువంటి ఒక వినూత్న ప్రయత్నాన్ని గత 3-4 సంవత్సరాలుగా నేను ఉపయోగించి సమాజానికి తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో మీరు కూడా ఇంకా చాలా ఆలోచనలు ఉంటాయి. సో జూట్ బ్యాగ్, జనపనారతో చేసినటువంటి బ్యానర్ మీద రాయొచ్చు. సో వేస్ట్ ఉన్నటువంటి వాటి మీద రాయొచ్చు. ఫ్లెక్సీ మీదనే ఒకవైపు వాళ్ళు ఫ్లెక్సీ కొట్టిస్తారు, ఇంకోవైపు ఖాళీ ఉంటుంది, దాని మీద కూడా మనం రాసుకొని బ్యానర్ లాగా ఉపయోగించవచ్చు. దాన్నే 3R అంట, రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ అని చెప్పేసి అంటారు. కాబట్టి సో ఈ రకంగా మనం పర్యావరణాన్ని కాపాడవచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, నా బండిలో చూసినట్లయితే దీంట్లో మొత్తం రీసైకిల్. ఇదొక నా బండియే ఒక మొబైల్ పర్యావరణ. ఇది ఉదాహరణకి ఈ బ్రీఫ్ కేస్ చూడొచ్చు. ఈ బ్రీఫ్ కేసులో ఎవరి ఇంట్లో పాత బట్టలు ఉన్నా కూడా ఆ పాత బట్టలని నేను కలెక్ట్ చేసి వాటిని మళ్ళీ అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇట్లా మీరు ఈ బ్రీఫ్ కేసులో కనుక చూసినట్లయితే ఎన్నో పాత బట్టలు ఏమవుతున్నాయి, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే బట్టలన్నీ కూడా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు. సో అలా పడేయకుండా ఏ రకంగా దీన్ని మనం పర్యావరణానికి కొంచెం పేదవాళ్ళకి కానీ అట్లా ఇచ్చేసి అటు నేచర్ని కాపాడుకోవచ్చు, అటు టెక్స్టైల్ ఇండస్ట్రీ ద్వారా పాత బట్టల ద్వారా కాలుష్యాన్ని కూడా మనం నివారించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి ఈ రకంగా నేను అందరికీ కలెక్ట్ చేసి ఆ బట్టలు కూడా మీరు చూడొచ్చు. ఎంత అద్భుతమైనటువంటి డ్రెస్ చూడండి, ఎంత చాలా బాగుంది. అంటే ఇంకా 3 సంవత్సరాలు తొడిగినా కూడా ఇది కానటువంటి ఇదిగా ఉంటుంది. ప్రజలకు కూడా మేలు చేసిన వాళ్ళు. ఎస్.